హలో నమస్తే, నేనండి రేఖాని షార్జా నుంచి. రండి ఈరోజు భోంచేద్దాము. అన్నం అండి, అన్నము పొద్దున్నే వండేసాను. ఎందుకంటే మా ఆయనకి పొద్దున్నే తీసుకెళ్తారనమాట. అందు గురించి ఆయన గురించి వండాల్సి వస్తుంది, అందుకే వండానండి. లేకపోతే అందరూ ఇప్పుడిప్పుడే వండినాను వేడి వేడి అన్నం అంటారు కదా, వేడిగా అందుగా ఏం లేదండి. ఇది సాంబార్ అండి, సాంబార్ వండాను. మునక్కాయలు, క్యారెట్, బంగాళదుంప, అన్నీ వంకాయ అన్నీ వేసి సాంబార్ చేశానండి. అలాగే అండి, ఇది బెండకాయలు కొన్ని ఉన్నాయన్నమాట. బెండకాయ టమాటాలు వేసి ఉడకబెట్టేసి బజ్జీ చేశానండి. ఇది ఆంధ్ర స్పెషల్ అండి, రాయలసీమ వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారండి. ఎందుకంటే ఇంకా మనము తాలింపు అవి వేయలేదండి, అందుకు కలర్ ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఉడకబెట్టేసేసి బెండకాయలు, టమాటా పండ్లు, వంకాయ అన్నీ, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ, కొత్తిమీర అన్నీ ఉడకబెట్టి, పచ్చిమిరపకాయలు అన్నీ ఉడకబెట్టి రామేసి తాలింపు కూడా పెట్టలేదండి. తాలింపు పెడితే నాకు ఇష్టం ఉండదు, అందుకని. దాని తర్వాత ఇది వచ్చి కూటు కర్రీ అండి. ఇది ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదండి, ఎర్ర గుమ్మడికాయ. ఆ ఎర్ర గుమ్మడికాయ తర్వాత వచ్చి తొక్కతోటే వేసానండి. ఎర్ర గుమ్మడికాయ, అలసందలు వేసి ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకబెట్టాలండి. దాని తర్వాత కొబ్బరిను, జీలకర్ర, పచ్చి కొబ్బరి, జీలకర్ర లేదా ఇది బాగా మనం అన్నంలో అంటున్నాను, మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బేసేసి ఇందులో కలపాలండి. కలిపిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, కరివేపాకు, మళ్ళీ వచ్చి ఇది మిరపకాయలు అన్నీ కొరుక్కొని తినేదానికి బాగుంటుందండి. అలాగే ఇది వచ్చి మా పాపకి ఆమ్లెట్ అండి. ఈరోజు శుక్రవారం వద్దన్నా కూడా అయినట్లేదు, ఎందుకంటే లీవ్ కదా, ఇక్కడ ఎగ్జామ్ నడుస్తున్నాయి, అందుకని లీవ్ ఇచ్చారనమాట. 4 రోజులు స్టడీ లీవ్ ఇచ్చారనమాట. మధ్యలో ఆదివారం ఇంకా శనివారము అది మామూలుగానే లీవ్ ఉంటుంది. వీళ్ళు ఒక్కరోజు నీసు లేనిదే ఉండరండి, ఎప్పుడు నీసు కావాలన్నమాట వీళ్ళకు. సరేనండి, మనమైతే సోమవారము మళ్ళీ వచ్చి శనివారం తినము. ఇక్కడైతే అందరూ తింటారండి. ఇదండి మా ఫుడ్ ఈరోజు. రండి అందరూ తిందాము. ఇంకా మీరేం వండారో చెప్పండి, రండి ఇన్బాక్స్లో మాట్లాడుకుందాము. ఓకేనండి, థ్యాంక్ యూ.